టాలీవుడ్ సినీ కార్మికుల సమ్మె ఎడతెగని ప్రహసనంగా మారింది. ఇక 15వ రోజు కూడా షూటింగ్లు నిలిచిపోయాయి. దీంతో ఉపాధి లేక కార్మికులు విలువిల్లాడుతున్నారు. మరోవైపు నిర్మాతలు కార్మిక సంఘాల మధ్య చర్చల ప్రక్రియలో పెద్దగా పురోగతి కూడా కనిపించడం లేదు. నిర్మాతలు కార్మిక సంఘాల సమస్యలపై కూడా వివరించేందుకు ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ నిన్న చిరంజీవిని కలిశారు. వివాదం గురించి ఆయన వివరించారు. ఆ తర్వాత చిన్న నిర్మాతల బృందం కూడా చిరును కలిసి తమ వాదన వినిపించింది. అటు కార్మిక సంఘాలు కూడా ఈ సాయంత్రం చిరంజీవితో భేటీ కానున్నాయి. మరోవైపు చిరంజీవితో చర్చించాల్సిన అంశాలపై కూడా మాట్లాడుకునేందుకు కార్మిక సంఘాలు ఫిలిం ఫెడరేషన్ కార్యాలయంలో భేటీ అవుతున్నాయి. ఇక నిర్మాతలు చేపట్టిన మొత్తం 2 కండిషన్స్ విషయంలో అయితే ప్రతిష్టంభన నెలకొంది. ఇక ఈ అంశంపైనే కార్మికులు కూడా చర్చించారు. టాలీవుడ్ సినీ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణప్రసాద్ అందిస్తారు. కృష్ణప్రసాద్ చెప్పండి. కార్మికులు మాత్రం వేతనాలు పెంచిన డిమాండ్ తో మాత్రం కూడా వాళ్ళ ఈ 15వ రోజుకు మాత్రం వాళ్ళ సమ్మె చేరినట్టు కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ సమ్మెతో మాత్రం మొత్తం టాలీవుడ్ షూటింగ్లన్నీ కూడా స్తంభించినవి కూడా చూస్తూనే ఉన్నాం మనం. అయితే షూటింగ్ లేక కూడా కార్మికులు కూడా పాపం వాళ్ళ విలువెల్లాడిపోతున్న కూడా 15 రోజులు మాత్రం ఈ సిచ్యువేషన్ మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో మాత్రం ఉన్నది. అయితే ఈ విషయం కూడా అయితే గత నిన్న కూడా ఈ తమ సమస్యలు పరిష్కరించాలంటే కూడా చిన్న నిర్మాతలు ఎవరితో వాళ్ళు కూడా చిరంజీవి కలిసి వాళ్ళకున్న ఆ పని చేస్తూ సమస్యలు మాత్రం ఆయనకు చెప్పుకోవడం జరిగింది. అయితే ఆయన చెప్పుకున్న తర్వాత ఈ రోజు కూడా ప్రొడక్షన్ నాయకులు ఎవరైతే కార్మిక సంఘ నాయకులు ప్రొడక్షన్ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా చిరంజీవి కలిసి తమ సమస్యలు మాత్రం చెప్పి ఆయన ద్వారా తమ సమస్య పరిష్కరించుకోవడానికి కూడా వాళ్ళు చూస్తున్నట్టుగా మనకు తెలిసింది. అయితే ఈ నేటి ఉదయం మాత్రం చిరంజీవితో ఏం చర్చించాలి, ఆయన ముందు పెట్టాల్సిన అంశాలు ఏంటి అని కూడా ఈరోజు ప్రదర్శన నాయకులు కూడా ఉదయం చర్చించుకోవడం జరిగింది. ఆ విషయాన్ని చిరంజీవి దగ్గర తీసుకెళ్లి చిరంజీవి తమ సమస్యలు ఏది ఎవరైతే ఆయన డిమాండ్ ఉన్నాయో ఆ డిమాండ్ కూడా ఆయన చెప్పి తమ సమస్యలు పరిష్కరించే దిశగా ఆయన కొద్దిగా ఒక మార్గదర్శిగా ఉండాలంటూ కూడా ఆయన ఈరోజు కలవన్నారు. మరి కొద్దిసేపట్లో ప్రదర్శన నాయకులు అందరూ చిరంజీవికి వచ్చి కూడా సమావేశంగా అనున్నట్టు కానున్నారు. అయితే ఈ రోజు ఏదైనా సరే ఈ రోజు చిరంజీవితో సమావేశం అనంతరం మాత్రం వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా ఉన్నారు. నిర్మాతలు ప్రదర్శన నాయకులతో మళ్ళీ రేపు కూడా చిరంజీవితో ఈ చర్చలు ఏం కాకపోతే మాత్రం రేపు కూడా చిరంజీవితో సమావేశ అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే రేపు మాత్రం ఈ రోజు చర్చలు ఏమైనా సరే మాత్రం రేపు మాత్రం కార్మికులంతా కలిసి కృష్ణానగర్లో ఒక పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే విషయంలో కూడా రేపు మాత్రం రేపు జరగబోయే నిరసన కార్యక్రమం మాత్రం తమ భవిష్యత్తు కార్యాచరణ మాత్రం ప్రకటిస్తామంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే ఏదైతే డిమాండ్ చేస్తుందో నిర్మాతలు కార్మిక సంఘాలు కూడా నిర్మాతలు తమకు రావాల్సిన మంజూరు కలిసి ఒక 13 కోట్ల వరకు బకాయిలన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అవి మాత్రం అవి ఇచ్చిన దిగుగా వాళ్ళు మాత్రం మా నిరసన కార్యక్రమం ఉందంటూ కూడా వాళ్ళు ప్రదర్శన నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది. అయితే మా నిర్మాతలు కూడా మా కష్టాన్ని మాత్రం చూడాలి అంటూ వాళ్ళు కూడా చెప్తారు. నిర్మాతలు పెట్టిన 4 కండిషన్లో మాత్రం 2 కండిషన్లు దాదాపు ఎప్పటికో అని ఒక కండిషన్ ఒప్పుకుంటే మొత్తం సమస్యలు మొత్తం పరిష్కృత అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే నిర్మాతల ప్రస్తుతం ఉన్న నిర్మాతలు అవలంబిస్తున్న వైఖరి మాత్రం కొద్దిగా సినీ కార్మికులు మాత్రం కొద్దిగా అసహనంతో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ కృష్ణప్రసాద్, థ్యాంక్ యూ.